ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది? వాళ్ళదే వస్తారని నమ్మకం నాకు. ఆయన వరకు అయితే చేసినాడు, పనులు అయితే చేసినాడు. గెలుస్తుంది మాకు అభిప్రాయం అంతే. మాకు ఎక్కువ సాయం చేసేది వాళ్ళు. ఆయన ఫస్ట్ నుంచి జనాలకి ఆదర్శన. బాగా పెట్టినాడు అనమాట, బాగా చేసినాడు ఆయన. ఓటేస్తే ఆయనకే వేస్తాం మేము. గెలిచే అవకాశం ఉంది, పర్వాలేదు, తీరుస్తున్నాడు కాస్త. ఆయన బాగా చేసినాడు, ఆ విధంగా ఆయనకి ఇష్టం ఉంటుంది. బాగా చేసినాడు, అందుకే ఓట్లు ఇస్తాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రజెంట్ వచ్చేసి మనం కర్నూలు టౌన్లో ఉన్నాం. ఇప్పుడు రాబోయే ఎన్నికలు అంటే 2019 ఏపీ ఎన్నికల్లో కర్నూలు ప్రజల యొక్క మద్దతు ఎవరికి ఉంది, ఏ పార్టీ వైపు ఉంది అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ చూసుకుంటే ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఎస్వి మోహన్ రెడ్డి గారు అండ్ టీజీ భరత్ గారు. అటు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చూసుకుంటే హఫీజ్ ఖాన్ బరిలో రాబోతున్నారంటే పోటీ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అసలు టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన ఈ మూడు పార్టీల గురించి కర్నూలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ కర్నూలు డెవలప్ అవుతుంది అనే అనేక అంశాలు ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజలు మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కర్నూలు పట్టణంలో, కర్నూలు టౌన్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? టీడీపీ, తెలుగుదేశం. ఎందుకని టీడీపీ? అన్ని పథకాలు బాగానే చేస్తున్నాడు. పింఛన్ అయితేనేమి, కొన్ని ఎన్టీఆర్ బీమా పథకము, ఇవన్నీ బాగున్నాయి. అంటే టీడీపీ అంటే ఇప్పుడు ఇద్దరు పోటీ పడుతున్నారు కదా టీడీపీ సీట్ కోసము, మోహన్ రెడ్డి గారు అండ్ టీజీ భరత్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరికి వస్తే బెస్ట్ అంటారు? టీజీ భరత్ గారే మేలు. ఎందుకని టీజీ భరత్ గారు? ఆయన కొంచెం యూత్, ఎడ్యుకేషను అన్నీ ఉన్నాయి, పర్లేదు కొంచెం. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉంది కర్నూలు టౌన్? పర్లేదు, ఆయన కూడా నాట్ బ్యాడ్. అయినా కూడా మా సపోర్ట్ వచ్చేసి ఆయన నుంచి కొంచెం లబ్ధి పొందాము, ఆయన మీదే మాకు. జనసేన పరిస్థితి ఏంటి మరి? ఇక్కడ జనసేన కార్యకర్తలు కానీ లేకపోతే జనసేన పరిస్థితి ఎలా ఉంది ఓవరాల్గా కర్నూలు టౌన్? జనసేన పరిస్థితి పర్లేదండి, యువకులు అంతా. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? యా పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం. ఎందుకని తెలుగుదేశం? పని బాగా చేస్తున్నాడు. ఏం చేసింది పని? పింఛన్లు బాగా ఇస్తున్నాడు, రోడ్లు బాగా చేస్తున్నాడు, అన్న క్యాంటీన్ పెట్టినాడు, అన్నీ బాగున్నాయి. మరి తెలుగుదేశం అంటున్నారు, ఇప్పుడేమో తెలుగుదేశం నుండి ఇద్దరు పేర్లు వినిపిస్తుంది కదా, ఎవరు? ఎస్వి మోహన్ రెడ్డిను టీజీ భరత్. మరి వీళ్ళిద్దరు ఎవరు మంచిది అంటారు, ఎవరికి ఇస్తే బాగుంది? టీజీ వాళ్ళే బాగుంది. టీజీ వాళ్ళే. ఎందుకు టీజీ వాళ్ళకి? ప్రజలకు బాగా సహాయపడతాడు అన్న. ప్రజెంట్ మోహన్ రెడ్డి గారు పనితీరు ఎలా ఉంది? అరే భరత్ గారే గెలవాలి. భరత్ గారు. ఎందుకని భరత్ గారు? ఆయన బాగా చూస్తుంటారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కర్నూలు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? మాకు టీడీపీనే రావాలి. టీడీపీ. ఎందుకని టీడీపీ? అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే వచ్చేసి మోహన్ రెడ్డి గారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? మేము ఆయన బాగా చేస్తున్నారు, అందరూ బాగా చేస్తున్నారు, కానీ మనకు పైన టీడీపీనే రావాలి. అంటే ఇప్పుడు టీడీపీ తరపున నుండి అంటే కర్నూలులో ఇద్దరు పోటీలో ఉన్నారు టికెట్ కోసము, మోహన్ రెడ్డి గారు అండ్ భరత్ గారు, టీజీ భరత్. వీళ్ళిద్దరిలో టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే డెవలప్ అవుతుంది? దానికి మనం జస్టిఫై చేయలేము సార్. మేము అభిప్రాయం ఎవరు వచ్చినా మనం టీడీపీకే ఇస్తాం. అన్న మీ పేరు? వెంకటయ్య. ఓకే. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఏ పార్టీనే గెలిచిన టీడీపీకే గెలిపించుకోవాలా. ఎందుకని? ఎందుకంటే ఎత్తిపోతుల పథకాలు అవి ఇవి పథకాలు బాగా జరుగుతుండేవి. మనకు రాయలసీమలో క్రియాకారులు వచ్చాయి, ఇప్పుడు తిరుపతిలో సెల్ పాయింట్లు పెడుతున్నారు, ఎయిర్పోర్టుకు మనకు కర్నూలుకి ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎయిర్పోర్ట్ దగ్గర కొన్ని ఉద్యోగాలు వస్తాయి, బాగుంటారు. రాయలసీమ వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు బాగుపడితే బాగుంటుంది. అంతా కోస్తా వాళ్ళకే పోతుండేవి, మనకు కూడా రావాలా, మనం పట్టుబట్టాలా. మనకి టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తే మన రాయలసీమ వ్యక్తే కదా, పనులు చేస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ మీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు కదా, మరి ఆయన పనితీరు ఎలా ఉంది? పనులు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఎవరిదని చెప్పలేము. టీజీ వాళ్ళు అయితే బాగానే చేస్తున్నారు పనులు, ఫస్ట్లో బాగా జరిగినాయి పనులు, ఇప్పుడు కూడా జరగాల బాగా. ఇప్పుడు ఇద్దరు టికెట్ కోసం పోటీ చేస్తున్నారు, మోహన్ రెడ్డి గారు అండ్ టీజీ భరత్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తే కర్నూలు డెవలప్ అయ్యి, ఎవరు గెలిస్తే కర్నూలు డెవలప్ అవుతుంది? అది మనం ఏం చెప్పలేము, చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తాడు. మనము ఎంతవరకు మా అభిప్రాయం ఎవరు నిలవనే టీడీపీకి ఓటేస్తామే మనము. అన్న మీ పేరు? వెంకటేష్. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది? తెలుగుదేశం వస్తుందని నా నమ్మకము. తెలుగుదేశం. ఎందుకని?
వాళ్ళదే ఎక్కువ ఉంది కదా, వాషింగ్ మిషన్లు అన్ని అందరికి అన్నీ ఇస్తున్నారు. వాళ్ళదే వస్తారని నమ్మకం నాకు. అంటే ఇప్పుడు టీడీపీ అంటే ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేస్తున్నారు కదా, ఆయన పనితీరేలో అది మామూలుగానే ఉంది. మా టీజీ వెంకటేష్ మాదిరి రావడం లేదు. అంటే టీజీ వెంకటేష్ గారు వాళ్ళు బాగా చేస్తున్నారా? పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు బాగా రోడ్స్ వేయడం అంట, అట్లాంటివి పనులు కొద్దిగా బాగా అయితే వాళ్ళవి. అంటే ఇప్పుడు మరోపక్క టీడీపీ పార్టీకి టికెట్ అంటే టికెట్ కోసం ట్రై చేస్తున్న వ్యక్తి టీజీ భరత్ గారు. ఒకవేళ ఆయనకి ఇస్తే ఇక్కడ గెలిచే అవకాశం ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎందుకని వాళ్ళ మీదనే ఎక్కువ ఉంది అనమాట. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కర్నూలులో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఏ పార్టీ గెలుస్తుందంటే ఏం చెప్పనీకైతే ఏం లేదు. అందరూ ఒకటైనారు కాబట్టి ఏది వస్తానే చెప్పనీకి ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు కదా, ఆయన ఏమన్నా మంచి పనులు చేస్తున్నాడు, ఏమన్నా వర్క్ ఆయన వర్క్ అయితే చేసినాడు, పనులు అయితే చేసినాడు, బాగా జనం చేసినాడు. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందా? వైఎస్ఆర్ గురించి ఎక్కువ వస్తుందని అని ఒక టాక్ ఉంది, వైఎస్ఆర్ రావచ్చు అని. టీజీ భరత్ అయితే కొంచెం నమ్మకం ఉంటుంది, మళ్ళీ వేరే వాళ్ళు అయితే చెప్పలేము, కానీ వైసీపీ అయితే బాగుంటుంది. టీజీ భరత్ అంటే ఎందుకు ఆయన? ఎందుకంటే కర్నూలు జిల్లాకి కొంచెం బాగా అనుకూలంగా ఉంటాడు అనమాట. తాగనీకి నీళ్ళు కొంచెం పెళ్ళిళ్ళు అవి చేస్తారు టీజీ సార్, దానివల్ల. అంటే ఇప్పుడు మోహన్ రెడ్డికి టికెట్ ఇస్తే డెవలప్ అవుతుందా, లేకపోతే టీజీ భరత్కి ఇస్తే డెవలప్ అవుతుంది? మనకి ఇంకా అది అభ్యర్థులను పెట్టుంటున్నాం కదా, ఎవరికి ఇస్తారో సీట్ అది చెప్పలేము. ఎవరికి మంచితనం బట్టి వాళ్ళకి ఇస్తారు అంతే. ఎస్ అబ్దుల్ రౌఫ్. ఓకే, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కర్నూలులో ఏ పార్టీ గెలిచే అవకాశం? టీడీపీఏ. ఎందుకని? ఎందుకంటే పింఛన్లు పెంచాడు, బాగా వసతులు బాగున్నాయి, అన్ని ఆఫీసులలో పనులు అవుతాయి, అన్ని విధాలుగా బాగుంది కాబట్టి టీడీపీఏ గెలుస్తుంది మాకు అభిప్రాయం అంతే. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏది గెలిస్తే బాగుంటుంది? మాది వచ్చేసి టీజీ భరత్. ఎందుకని టీజీ భరత్ గారు? మాకు ఎక్కువ సాయం చేసేది వాళ్ళే. పెళ్ళిళ్ళు చేస్తాడు, నీళ్ళు ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు మాకు. మా అన్ని సాయం చేసేది వాళ్ళే, టీజీ ఫ్యామిలీ వచ్చింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కర్నూలు ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? చూడండి, మాకు ఏది మంచిగా చేస్తే అది చేస్తాం మేము. లైక్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇస్తారు పిల్లలకి అని చెప్తే చదివించుకొని ఇంకో పెట్టుకున్నాం మేము. నిరుద్యోగులు అయిపోయినాం, బీఏ బీడీలు చదివించుకొని ఊరుకున్నాం మేము. ఏం సార్, ఏది పార్టీ బాగా చేస్తానంటే దానికి వేస్తాం, అంతవరకు చెప్పలేము మేము. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఈయన మోహన్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన ఏం చేస్తున్నాడు సార్? చంద్రబాబు నాయుడు ఇస్తుంది, ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మోహన్ రెడ్డి అంటే ఆయనది పోతే పిల్లలకి హాస్టల్లో పోతే భోజనం సరిగా లేదు కేఆర్ కాలేజీలో. ఎట్లా అంతా చాలా పరిస్థితి బాగా బీద పరిస్థితి ఉంది సార్ అంతా. అంటే మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏదో అప్పటికల్లా చూద్దాం, అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. అది ఏ పార్టీకి నిర్ణయించేది వేస్తప్పుడు ఉంటుంది దాని కథ. ఇప్పుడు ఏం చెప్పలేము మనము. అప్పుడు ఎవరు బాగా చేస్తాడో ఎవరు లేదు దానికి చూసుకొని వేస్తాం మేము. అన్న మీ పేరు? మధ్యలేట. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? టీడీపీ. ఎందుకని టీడీపీ? టీడీపీ బాగా చేస్తుంది. ఏమేమి చేసింది? ఇప్పుడు ఎమ్మెల్యే ఇక్కడ మోహన్ రెడ్డి గారు కదా, మరి ఆయన ఏమన్నా చేశారు అభివృద్ధి కార్యక్రమాలు? చేస్తున్నారు కదా. ఏమేమి చేశారు? ఏదైనా చెప్తే తొందరగా వస్తున్నారు. అంటే స్పందిస్తున్నాడా ప్రతి సమస్యకి? స్పందిస్తున్నారు. అంటే ఇప్పుడు టీడీపీ తరఫున ఇద్దరు పోటీ చేయబోతున్నారు, టీజీ భరత్ గారు అండ్ మోహన్ రెడ్డి గారు. అంటే టికెట్ కోసం ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఆయన ఫస్ట్ నుంచి టీజీ సార్ బాగా చేస్తున్నాడు కదా. టీజీ సార్ ఎక్కువ జనాలకి ఆదర్శన, వాళ్ళు కూడా రావాలా. హరి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? భరత్. టీజీ భరత్ గారు. ఎందుకని ఆయన? ఎందుకంటే వాళ్ళ నాన్న కర్నూలు మంచిగా చేస్తున్నాడు, బాగా కొంచెం పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు అన్నమాట. తానికే నీళ్ళు ఇచ్చిన అన్ని బాగా పెట్టినాడు అన్నమాట, బాగా చేసినాడు ఆయన. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మోహన్ రెడ్డి గారు, ఆయన ఏం చేయలేదా? ఆయన మాకు అంతగా తెలియదు, మాకు చేసిందంతే అంతా ఈయన బాగా చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు అంతేనా. ఓటేస్తే ఆయనకే వేస్తున్నాను. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? టీడీపీ గెలిచే అవకాశం. టీడీపీ. ఎందుకని టీడీపీ? చేసిన పథకాలు బాగున్నాయి. అంటే ఏమేమి చేశారు? యువనేస్తం గురించి, ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏమైనా ఫ్రీ ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం, జాబ్ వచ్చే వరకు రైతులకి పెంచడం, పెన్షన్లని పెంచడం. ఎక్స్పీరియన్స్ ఎక్కువ చంద్రబాబు నాయుడుకి వేరే పార్టీ అధినేతల కంటే బాగా పోరాడతాడు, రాష్ట్రానికి బాగా చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ తరఫున ఇద్దరు టికెట్ కోసం పోటీ చేస్తున్నారు, మోహన్ రెడ్డి గారు అండ్ టీజీ భరత్ గారు. వీళ్ళిద్దరిలో
ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఎస్వి మోహన్ రెడ్డి ఇస్తే బాగుంటుంది. అంటే ముందు 5 సంవత్సరాలు ఆయన బాగా చేసినాడు, అదేవిధంగా మళ్ళీ చేసుకొని వచ్చే అవకాశం ఉంది. ఇంకా భరత్ ఇంకా కొత్తగా ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఆ విధంగా ఆయనకి ఇస్తే బాగుంటుంది. టీజీ భారతికి ఓటేసా. ఎందుకని? బాగా చేసినాడు, దొడ్లు కట్టించినాడు, బాగా అన్ని మంచి పనులు చేసినాడు, బాగా చేసినాడు, అన్ని దొడ్లు కుళాయిలు అన్ని నీళ్ళు బాగా చేసినాడు. అందుకే టీజీ భారతికే ఓట్లు వేస్తాం. ఇంకా మీ పేరు? సునీతం. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కర్నూలు నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం? టీజీ భారత్ వాళ్ళే గేర్ మంచిగా చేస్తున్నారు కదా, పిల్లలకు కూడా కొంచెం బుక్కులు ఇస్తున్నారు, నోట్సులు అవి ఇవి పరీక్ష రాసేటి అట్టాలు ఇస్తున్నారు, పెన్నులు అంట మంచిగా చేయడం బాగా చూసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు కదా, ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆయన పనితీరు ఎలా ఉంది? ఇక వస్తున్నారు, ఒక చూస్తున్నారు, పోతున్నారు. ఇంకా ఏదో బాత్రూమ్ కరెక్ట్గా చేసినారు కొద్దిగా, అవి కూడా ఇంకా అంతవరకే ఉంది. ఇంకా అప్పట్లో టీజీ వెంకటేష్ బాగా చేసినాడు, ఆయన వస్తే కూడా బాగుంటుంది అందరికి. ఇంకా టీడీపీ గెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ టీడీపీ తరఫున మన టీజీ వెంకటేష్ గారు కానీ మన ఇక్కడ ఎంపీ తరఫున ఇప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి కూడా టీడీపీలో దిగినారు కాబట్టి గెలుస్తుంది కన్ఫామ్ అని ఉంది మాకు. అంటే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా మోహన్ రెడ్డి గారు, ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది, ఆయనది కూడా బాగాలేదని అంటలేము. సీటు వస్తుందో రాదు అనేది డౌట్ ఉంది అంతే. ఇద్దరిలో ఎవరికి ఇస్తే బాగుంటుంది? అంటే భరత్ గారికి ఇస్తే సీటు బాగుంటుందా, మోహన్ రెడ్డి గారికి ఇస్తే బాగుంటుందా? భరత్ గారి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకని భరత్ గారు? అంటే యంగ్ జనరేషన్ కదా, ఇప్పుడున్న కర్నూలుకి మనం డెవలప్ కావాలంటే యంగ్ జనరేషన్ ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం.